ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. శేషు లాగ్ ఛానల్కు స్వాగతం. మన తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు మరియు ప్రమోషన్ల పర్వం మొదలైంది. మనం గత వీడియోలో బదిలీల కోసం ఎలా అప్లై చేయాలో లైవ్ వీడియో ద్వారా తెలుసుకున్నాము. ఎవరైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వబడింది. అందులో ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియోని చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉపాధ్యాయుల వివిధ క్యాడర్ల ప్రమోషన్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వ్యాకెన్సీ లిస్టును ట్రాన్స్ఫర్స్ కోసం ఎలా చూసుకోవాలనే విషయాన్ని కూలంకుషంగా తెలుసుకుంటాం. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ప్రమోషన్ లిస్టు మరియు వ్యాకెన్సీ లిస్టులను ఎలా చూడాలో తెలుసుకుందాం. మొదటగా దానికోసం మనం transfers.dsc.telangana.gov.in ట్రాన్స్ఫర్స్ వెబ్సైట్కి మనం వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి మనం గూగుల్లోకి వెళ్ళి తెలంగాణ ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్ఫర్స్ అని ఎంటర్ చేస్తే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అని టైప్ చేస్తే ఈ మొట్టమొదటి లింక్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకు హారిజాంటల్ మెనూలో ట్రాన్స్ఫర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మనం ట్రాన్స్ఫర్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్ నెంబర్ 1, నెంబర్ 2 అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మొట్టమొదటిగా మనం వ్యాకెన్సీ లిస్టును ఎలా చూడాలని తెలుసుకుంటాం. తర్వాత సీనియారిటీ లిస్టు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుంటాం. మొట్టమొదట వ్యాకెన్సీ లిస్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇందులో మనం ఏ డిస్టిక్లో ఉన్నామో ఆ డిస్టిక్ సపోజ్ ఆదిలాబాద్ కాబట్టి ఆదిలాబాద్ మీద క్లిక్ చేసినాను. ఆదిలాబాద్లో ఏదైనా మండలంలో లేదా ఆల్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా స్కూల్ అయితే ఆల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ ఎస్జిటీనా, స్కూల్ అసిస్టెంటా, డ్రాయింగా అంటే ఇలా ఇచ్చారనమాట. ఆల్ ఆర్ట్, క్రాఫ్ట్, డ్యాన్స్, గ్రేడ్ 2 హెచ్ఎం, లాంగ్వేజ్ పండిట్లు, స్కూల్ అసిస్టెంట్లు అలా ఇచ్చారు. మనకి ఏది కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ ఇక్కడ నేనైతే ఆల్ అని సెలెక్ట్ చేస్తున్నా. ఆల్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేస్తున్నా. మీడియం, తెలుగు మీడియం సెలెక్ట్ చేస్తున్నా. టైప్ ఆఫ్ వ్యాకెన్సీ ఇక్కడ క్లియర్ అయితే అందుబాటులో లేదు ఆదిలాబాద్ డిస్టిక్. మనం ఇక్కడ 5-8 years, హెచ్ఎంకి అయితే 5 years, లేకపోతే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లకు అయితే లేదా వాటి తత్సమాన క్యాడర్లకు అయితే 5 లేదా 8 సంవత్సరాల కింద వస్తుందన్నమాట. దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే లిస్ట్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ బై డిఫాల్ట్గా మనం 13 ఎంట్రీస్ మాత్రమే చూడగలుగుతాం. మనం ఇక్కడ డ్రాప్ డౌన్లో 13, 25, 15, 100 ఉంది. 100 లిస్ట్ పెట్టుకుంటే మనకు దాదాపు 100 లిస్ట్ పెట్టుకుంటే ఇలా వస్తుందన్నమాట. ఇది తీసుకుని మన విధంగా చూసుకోవచ్చు. దీనైతే డౌన్లోడ్ చేసుకోవడానికి వీల్లేదు. కావాలంటే వీటిని ఇలా సెలెక్ట్ చేసుకుని ఎక్సెల్లో మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాపీ పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం చూసుకోవచ్చు. తర్వాత మనం డిస్టిక్ చేంజ్ చేసుకోవచ్చు. పర్టికులర్ మండల్ కావాలంటే సెలెక్ట్ చేసుకుని కూడా మనం ఆప్షన్ను ఎంచుకొని మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు ఉపాధ్యాయుల యొక్క సీనియారిటీ లిస్ట్, ప్రమోషన్ల కోసం సీనియారిటీ లిస్ట్ తయారు చేయడం జరిగింది. అందులో ఉపాధ్యాయుల యొక్క సీనియారిటీ లిస్టు ఇలా మన వెబ్సైట్లో ఉంచడం జరిగింది. ఈ వెబ్సైట్లో ఎలా చూడాలో చూద్దాం. మొదటిగా మరి ట్రాన్స్ఫర్స్ హారిజాంటల్ మెనూలో ఉండే టీచర్స్ ట్రాన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మొదటి ఆప్షన్ అయినటువంటి సీనియారిటీ లిస్ట్ ఫర్ ప్రమోషన్ గ్రేడ్ హెడ్ మాస్టర్ అండ్ స్కూల్ అసిస్టెంట్స్ అంటే ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ గాను, స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్ హెడ్ మాస్టర్ గాను ప్రమోషన్ లిస్ట్ ఇవ్వబడింది. దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. మొదటగా మనం ఇలా చూస్తే ఇటువంటి పైన ఇలా రాయబడింది, టైప్ చేయబడింది
సీనియర్ లిస్ట్ ఫర్ ప్రమోషన్స్ ఆఫ్ గ్రేడ్ టు హెడ్ మాస్టర్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్. ఇక్కడ ఆదిలాబాద్ నేరుగా ఉండే ఒక ఆదిలాబాద్ కొమరం భీం నీ డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఎక్స్టెన్షన్ .zip అని లేకుండా .pdf అని ఉంది. మనం దాన్ని ఒకసారి మార్చుకోవాలి. ఒకసారి ఆ ఫోల్డర్లో వెళ్ళి ఇక్కడ దాన్ని ఈ ఎక్స్టెన్షన్ రీనేమ్ చేయాలి. రీనేమ్ చేస్తే .zip అని టైప్ చేసుకోవాలి. .zip అని టైప్ చేస్తే ఇలా వస్తుంది. ఆర్ యూ షూర్ వాంట్ చేంజ్ అని చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో క్లిక్ చేస్తే ఇందులో మనకు ఇలా ఓపెన్ అవుతుంది. దాన్ని మనం క్లిక్ చేస్తే గవర్నమెంట్ లోకల్ బాడీస్ సంబంధించిన లిస్ట్ అయితే ఉంటుంది. మన ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఎక్సెల్ షీట్లో మనం చూసుకోవచ్చు. ఎక్సెల్ షీట్లో మన ఆ లిస్ట్ని అయితే చూసుకోవచ్చు అన్నమాట, కావాల్సిన లిస్ట్ని. థ్యాంక్ యూ అండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులకి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.